ఫ్రెండ్స్ ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. వచ్చి కూర్చొని ఐస్లెట్స్ తింటున్నాము. అక్కడ మాకైతే ఈ ఐస్ 5 రూపీస్, కానీ ఇక్కడ 10 రూపీస్ పెట్టి కొనుక్కున్నాము. మా పాప కూడా చూడండి, పాప ఎప్పుడు 20 రూపీస్ ఐస్లు తినేది 10 రూపీస్ ఐస్ తినడానికి ఏడుస్తుంది ఒకసారి. ఇంకా ఏడుస్తూ ఉందని ఎందుకు చెప్పినా అంటే ఫ్రెండ్స్, ఊర్లో ఉన్నప్పుడైతే మీరు నా వీడియోస్లో అయితే చూసే ఉంటారు కదా, ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద ఐస్లో తింటూ ఉండేది. అక్కడేం పాపం తినేకపోయేదాన్ని. ఇంక ఇక్కడ ఏంటంటే ఎండని పడి వచ్చాం కదా, పాప చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఒక ఐస్ అయితే తీసుకున్నాను. పాంట్లోనేమో తింటాం రాట్లా. ఎక్కువ అయితే పాప మాకు క్రీమ్ ఐస్లు అయితే ఎక్కువ తింటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో కొంచెం సేపు అయితే ఉండి ఫ్రెండ్స్ అందరిని అయితే పలకరించాలి కదా వచ్చిన రోజే. ఇంకా అక్క వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికైతే వచ్చాను పలకరించి. ఇంకా అక్కడి నుంచి అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అదే మాకు యూట్యూబర్ అనమాట, మరదలు ఉంది కదా స్వరూప, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇంకా అక్కడైతే సర్ప్రైజ్ అనమాట, వాళ్ళకి తెలియదు వస్తున్నామని చెప్పేసి. కాకపోతే అలా సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఎండలోనైతే వెళ్తున్నాము. అందరము మా పెద్దమ్మ వాళ్ళది పెద్దనాన్న వాళ్ళది ఇల్లులు అయితే అందరి దగ్గరే ఫ్రెండ్స్, దగ్గరగానే ఉంటాయి. ఇంకైతే వెళ్తున్నాము. ఎండలు మాత్రం బాగా కాస్తున్నాయి ఫ్రెండ్స్. అసలు విపరీతంగా మేఘాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. నాకైతే ఇంకా వీడియో తీసుకోవాలని చెప్పేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. అయితే గేట్ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా చిన్న తమ్ముడు అయితే బయటే కూర్చున్నాడు షర్ట్ లేకుండా అని చెప్పేసి, పెట్టడం ఎందుకులే అని చెప్పేసి తమ్ముడిని అయితే ఇంకా ఆఫ్ చేశాను. ఇంక ఇది పెద్ద తమ్ముడు, తర్వాత అదే స్వరూపం ఉంది కదా, వీళ్ళు ఇంకా నవ్వుతున్నారనమాట. సర్ప్రైజ్ ఏంది మాకు చెప్పకుండా అంటే ఇంకా మాట్లాడుకున్నాం కొద్దిసేపు. ఇంకా తన మా కోసం అయితే ఎండలో వచ్చామని చెప్పేసి మజ్జిగ అయితే చేసింది ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, నిమ్మకాయ వేసి మజ్జిగ చేసింది. నేనైతే అట్లా ఫస్ట్ టైం అనమాట తాగడం. కాకపోతే ఎండకెళ్ళి వచ్చాం కదా ఫ్రెండ్స్, ఎంత కూల్గా అనిపించిందంటే స్టమక్ మొత్తం చాలా కూల్గా అయిపోయింది. ఇంకా పాపకు కూడా తాపించాను. తను ఫస్ట్ కొంచెం తాగలేదు, తర్వాత చాలా మంచిగా తాగింది. ఇంకా ఈ 10 days అయితే ఉందాం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పేసి ప్లానింగ్స్లో అయితే ఉన్నాము. మంచి మంచి వీడియోస్తో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అయితే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే చూపిస్తూ ఉంటాను. ఇంకా పిల్లలందరితో కూర్చొని అలా మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక కొంచెం సేపు యూట్యూబ్ విషయాలు అయితే మాట్లాడుకున్నాము. యూట్యూబ్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్ గురించి కదా ఫ్రెండ్స్ మాట్లాడుకునేవి. ఎలా పెట్టాలి, ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అని చెప్పేసి బాధపడుతున్నాము. మా ఫ్యామిలీలో వచ్చేసి నేనే ఫస్ట్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టింది. ఇంకా అదైతే చెప్పుకుంటున్నాము. కానీ పేమెంట్ విషయానికి వచ్చేసరికి లేట్ అయింది. పేమెంట్ వస్తే ఏంటంటే ఒక్కొక్కరికి సమాధానం లాగా ఉంటుంది. అంటే దీన్ని ఎప్పుడో పెట్టింది కదా ఇంకా రాలేదు ఏంటి యూజ్ అనే వాళ్ళకి ఒక సమాధానం లాగా ఉంటుంది. దీని అంతటికి నేను మాట పడకుండా ఉండాలి రెస్పాన్స్ ఎవరికి అంటే చూస్తే ప్రతి ఒక్కరికి అనమాట. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ అయితే చేయండి. ఇంకా పెద్దమ్మ ఇంటి దగ్గర అయితే ఇంకా కొంచెం సేపు అయితే కూర్చొని ఇంటికైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇన్ని రోజులు ఇంటి దగ్గర అయితే లేము కదా, గడ్డి అయితే బాగా ఉందన్నమాట. ఇంకా అమ్మమ్మ అనమాట ఇంటి పక్కన అమ్మమ్మ వాళ్ళు ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాం. పాపకైతే ఒక చిన్న స్టూల్ వేసాము. ఇంకెందుకంటే ఫ్రెండ్స్ పురుగు పూసన్నీ ఉంటాయి కదా, పాములు అలాంటివి వస్తాయి, తేళ్ళు వస్తాయి అని చెప్పేసి నీట్గా అయితే చిన్న పాప ఉంది మనమైతే ఎట్లా ఉన్నాయి ఇంకా అని చెప్పేసి నీట్గా అయితే వాకిలి మొత్తం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా అక్క వాళ్ళ పాప మేమందరం అయితే తల కొంచెం గడ్డి పీకుతూ ఉన్నాము ఫ్రెండ్స్. ఊరికైతే ఎంజాయ్ చేద్దామని చూస్తే వర్షం వస్తుంది. ఈ ఊర్లో వర్షాలు పడుతుందా, కాకపోతే వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంది. ఎండ బాధ అయితే చాలా వరకు అయితే తప్పింది ఫ్రెండ్స్. ఇంకా అక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంటికైతే వస్తున్నాము. ఏమన్నా ఫారిన్ కంట్రీ నుంచి వచ్చారా అని అనుకుంటారేమో కానీ ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర ఏంటంటే ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి, ప్లస్ కూలర్ ఉంది కదా, చాలా చల్లగా అనిపించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండలు అయితే బాగా అనిపించాయి. కానీ మా లక్ ఏమో కానీ తెలియదు ఫ్రెండ్స్, వర్షం అయితే మేము వచ్చిన దగ్గర నుంచి ఒకటే వర్షం అయితే పడుతుంది. ఇంకా చల్లగా అయితే అనిపించింది. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే అదే పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గర భోజనం అయితే చేశారు ఫ్రెండ్స్. ఇంకా భోజనం చేయడానికి అయితే వచ్చాము. పప్పు విత్ ఆమ్లెట్ సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. అయితే ఇంకా కడుపు నిండా తిన్నాము. ఆ పాప కూడా చాలా మంచిగా తిన్నది ఫ్రెండ్స్. ఇంటి దగ్గర అస్సలు మారం చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళ పిల్లలు అందరు ఉన్నారు కదా, పెద్దమ్మ పక్కన కూర్చొని ఇంకా తింటూ ఉందన్నమాట.
ఇంటి దగ్గర అసలు మేము పెట్టినా తినదు. ఇక్కడ పిల్లల్ని చూసి చాలా సంతోషంగా తింటూ ఉంది. పిల్లలు కడుపు నిండితే కదా ఫ్రెండ్స్ మనకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. వాళ్ళకి పెట్టాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాము, కానీ ఇలా తిన్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. హాయ్, బాగున్నారా? తిన్నారా? మేము వాచ్కి వచ్చినాం. ఎప్పుడే తిన్నాం. పెద్దమ్మ ఇప్పుడు బయటకు వస్తుందా? వీడియో తీస్తున్నారా? హాయ్ చెప్పరా? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మంచిగా పడుకుంది, తిన్నదే పడుకుంది, వేసింది కదా. ఆడే దెబ్బలు తగిలింది. ఎందుకు? హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వద్దామని అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా ఊర్లో వ్లాగ్స్ ఎలా ఉంటాయో ఖచ్చితంగా చూద్దరు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.